నమస్తే అండి. నమస్కారం తల్లి. ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ గంజాయి పట్టుబడినా దానికి మూలం ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారు. ఇంతకు ముందు కూడా ఇప్పుడైతే డ్రగ్స్ పట్టుబడ్డాయి, అది అందరికీ తెలిసిన విషయమే. 25,000 కేజీల డ్రగ్స్ అయితే పట్టుబడింది. ఇంతకు ముందు కూడా 21,000 కేజీల గంజాయి అయితే పట్టుబడింది. అది విజయవాడకి సంబంధించిన అడ్రస్తో రావడం అయితే జరిగింది. ఏది గుజరాత్లో ముంద్రా పోర్ట్కి రావడం అయితే జరిగింది. ఇప్పుడు విశాఖలో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన పేరుతో ఇప్పుడు డ్రగ్స్ రావడం అయితే జరిగింది. ఆ కంటైనర్ని పట్టుకోవడం అయితే జరిగింది. అసలు దీనికి కారణం ఏంటంటారు? కారణం ఏం లేదమ్మా, భారతదేశంలో పురాణ కాలంలో వేదకాలంలో ఋషులు మునులు ఋషీష్పులు ఉన్నప్పుడు సరే మొఘలాయిలు పరిపాలిస్తున్నారు కదా, అప్పటి కాలం తర్వాత ఆంగ్లేయులు, డచ్చోళ్ళు, పోర్చుగీసోళ్ళు ఆంగ్లేయులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ మారక ద్రవ్యాల సబ్స్టెన్స్ అనేది నాటి వేదకాలము నుండి నేటి వరకు నడుస్తున్న చరిత్రే. ఇప్పుడు చాలామంది సాధువులు అక్కడక్కడ మీరు చూస్తుంటారు, వేరే అహోబిళం వెళ్ళండి ఎప్పుడన్నా. ఆ అహోబిళంలో మాళ్ళగడ్డ నుంచి మనం పైకి పోతే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి పోతా ఉంటుంది. నేను రెగ్యులర్గా పోతా, ఎందుకంటే మా కులదైవం కాబట్టి. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఏదో ఒక టెంపుల్కి ప్రతి సంవత్సరం వెళ్తా. అక్కడ గంజాయి తాగుతానే ఉంటారు సాధువులు. అంటే ఈ మారక ద్రవ్యాలు అనేవి ఈ మెదడు మీద పనిచేస్తాయి. అందువల్ల పనిచేస్తాయి కాబట్టి అమెరికా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, మెక్సికో ఉన్నాయి కదమ్మా, అవన్నీ ఏంటంటే పేదరికంలో ఉన్నటువంటి దేశాలన్నీ ఈ డ్రగ్స్ వ్యాపారం చేసేవాళ్ళు అమెరికాలో. అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ఏంటంటే ఈ చాలా తీవ్ర మానవ ఆరోగ్యం మీద చాలా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి, ఏం చేస్తారో తెలియటం లేదని చెప్పి ఏమైనా సరే ఈ డ్రగ్స్ నిషేధించే చట్టం తేవాలా అని ఒక ఆలోచన చేసి 1971లోని ఐక్యరాజ్య సమితిలో కొన్ని దేశాలు కూటమిగా ఏర్పడి చేస్తున్న మరుములో అప్పుడు మన 1985లో మన దేశ ప్రధానిగా స్వర్గీయ రాజీవ్ గాంధీ ఉన్నారన్నమాట. ఆయన మీద ఐక్యరాజ్య సమితి అమెరికా తీవ్రమైన ఒత్తిడి తెచ్చి అప్పుడు ఏంటంటే ఒక చట్టం తయారు చేశారు. మొట్టమొదటి చట్టం వచ్చింది మనకి. ఏంది ఆ చట్టం పేరు చెప్తా? ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే నేను క్లియర్గా చెప్తా. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985. ఈ జాబితాలో ఏం చేశారంటే నిషేధిత డ్రగ్లన్నీ రాసిపెట్టారు. ఈ కానీ మనుషుల దగ్గర దొరికినా, పారిశ్రామికవేత్తల దగ్గర దొరికినా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణిస్తారు. సరే సార్ మీరు చెప్పారు ఓకే అంటే, ఈ చట్టం మనకి నవంబరు 14, 1985 నుంచి అమల్లోకి వచ్చింది భారతదేశంలో. నవంబరు 14, 1985 నుంచి అమల్లోకి వచ్చింది ఈ చట్టం. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా తెలుసుకోవాలా. దీన్ని మళ్ళీ సవరించారు. 1988లో ఈ చట్టాన్ని కొంచెం కఠినంగా ఉందని మళ్ళీ సవరించారు. తర్వాత 2001లో మళ్ళీ ఇంకోసారి సవరించారు. తర్వాత 2014లో మళ్ళీ ఇంకోసారి ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ని సవరించారు. తర్వాత 2021లో కూడా దీన్ని సవరించారు కొద్దిగా. ఈ సవరించినట్టు దీంట్లో ఏం చేస్తారంటే, ఈ నార్కోటిక్ డ్రగ్ యాక్ట్లో మొత్తం 6 అధ్యాయాలు 83 విభాగాలు ఉంటాయి అన్నమాట. అది చూసి చదువుకుంటే అందరికీ తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాల్లాగా ఒక 9 మెయిన్ డ్రగ్స్ గురించి నేను చెప్తానమ్మా, ఓకేనా? 9 మెయిన్ డ్రగ్స్ గురించి నేను చెప్తాను, అవి తెలుసుకోండి. చెప్తాను నేనంటే మొట్టమొదట ఆప్టేమిన్. ఇది చిన్న పరిమాణం, 2 గ్రాముల మించి ఉండకూడదు మనుషుల దగ్గర. అదే వాణిజ్యపరంగా అంటే ఈ డ్రగ్స్ వల్ల కొన్ని మందులు కూడా తయారు చేస్తారు. ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఉంటాయి కదా, రెడ్డి ల్యాబ్, దివీషు, నాట్కో, అట్లా మనకి లారస్, నోవార్టిస్, గ్లెన్మార్క్, సిఫ్లా, ఇలా చాలా కంపెనీలు ఉంటాయి కదమ్మా, బయోకాను. అట్లాంటి కంపెనీలు ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఎంత ఉండాలా అని ఒక క్రైటీరియా పెట్టారన్నమాట. దాంట్లో ఆప్టోమిన్ అనేది 2 గ్రాముల మించి పైనగా ఉంటే వాడి మీద కేసు నమోదవుతుంది. తర్వాత 50 గ్రాములు వాణిజ్యపరంగా. తర్వాత చెరస్ అనేది 100 గ్రాములు ఆ మనిషి దగ్గర పైన ఉన్నదనుకో కేసు అవుతుంది. తర్వాత 1 కిలోగ్రాము వాణిజ్యంగా చూస్తే. తర్వాత మూడోది ఏంది, కొకైన్, 2 గ్రాములు మించి ఉండకూడదు. కొకైన్ ఏంది 2 గ్రాములు. తర్వాత వాణిజ్యపరంగా 100 గ్రాములు. గంజాయి 1 కిలోగ్రాము. వాణిజ్యపరంగా ఏంటంటే 20 కిలోగ్రాములు. హెరాయిన్ 5 గ్రాములు.
ఆ హెరాయిన్ అనేది 250 గ్రాములు వాణిజ్యపరంగా. నువ్వు ఇందాక అన్నావు చూసినా ముంద్రా పోర్టులో పట్టుకున్నారని, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముంద్రా పోర్టుకు వచ్చింది. దాన్ని ఆ డ్రగ్ కొనుగోలు చేసినోడు ఎరను తంతే ఏడ తేలింది, విజయవాడలో తేలింది. దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాడు, హెరాయిన్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాడు ఎవడో విజయవాడ అడ్రస్ తేలింది అనమాట. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చింది గంజాయి కాదు, ఇందాక నువ్వు తప్పు చెప్పినవు, హెరాయిన్ అనే డ్రగ్ ముందర పోర్టుకు వచ్చింది. దాని అడ్రస్ ఎక్కడ తేలింది, 2 సంవత్సరాల క్రితం విజయవాడ అడ్రస్ తిరిగింది. తర్వాత LSD, సినిమా హీరోయిన్లు, కొంతమంది యాంకర్లు, కొంతమంది సీరియల్లో నటించే ఈరియమ్మలు వాడేటటువంటి ఈ మత్తు పదార్థం LSD 2 మిల్లీగ్రాములు. ఎంతమ్మా? 2 మిల్లీగ్రాములు. వాణిజ్యపరంగా చూసుకున్నప్పుడు 100 మిల్లీగ్రాములు. తర్వాత మెథోడిన్ ఏంటి, 2 గ్రాములు. మెథోడిన్ 2 గ్రాములు, వాణిజ్యపరంగా ఎన్ని, 50 గ్రాములు. తర్వాత మార్ఫిన్ 5 గ్రాములు, 250 గ్రాములు వాణిజ్యపరంగా. తర్వాత నల్లమందు 25 గ్రాములు. నల్లమందు ఏంది, 25 గ్రాములు. ఇది చిన్న పరిమాణంలో మనుషుల దగ్గర. తర్వాత వాణిజ్యపరంగా 2.5 కిలోగ్రాములు. 9 డ్రగ్స్ చెప్పానమ్మా నేను చెప్పిన ఈ 9 డ్రగ్స్లోని నిన్న ఏం చేశారంటే మొత్తం సిబిఐ వాళ్ళు విశాఖపట్నం పోర్టులో పట్టుకున్నటువంటి కంటైనర్లో 49 నమూనాలు సేకరించారు. ఎన్ని? 49 నమూనాలు సేకరిస్తే 27 నమూనాల్లో నల్లమందు, మార్పిను, కొకైను, హెరాయిను, యాంపటేమన్ను, మొనల్క్లిన్, ఈ డ్రగ్స్ సబ్స్టెన్స్ అన్ని నిషేధించిన డ్రగ్స్ అన్ని దాంట్లో ఉంటాయి. దీన్ని ఏం చేస్తారంటే బల్క్లో తెచ్చేదును. ఈ డ్రగ్స్ అన్నీ ఏంటంటే ఇక్కడ మనకి కెమికల్ ప్లాంట్లు ఉంటాయి కదమ్మా, ఆంధ్రప్రదేశ్లో డిస్టిలరీసు, ఫార్మాస్యూటికల్, బల్క్ డ్రగ్, ఇంటర్మీడియట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. మొట్టమొదట బల్క్ డ్రగ్స్ కంపెనీలు ఎక్కడ ఉంటాయి, అంకిలేశ్వర్లో ఉంటాయి గుజరాత్లో. సెకండ్ ఎక్కడ ఉంటాయి, హైదరాబాద్లో ఉంటాయి బల్క్ డ్రగ్ కంపెనీలు. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ పరివాహ ప్రాంతంలో ఇవాళ విశాఖపట్నం కాడ పైడి భీమవరం ఉంటుంది, నక్కపల్లి షెడ్జ్ ఒకటి ఉంటుంది, కెమికల్ కంపెనీలు ఫుల్గా ఉంటాయి. అంటే పైడి భీమవరం దగ్గర దాదాపు ఒక 20 కంపెనీలు ఉంటాయి కెమికల్ ప్లాంట్స్. అదేవిధంగా మనకి నక్కపల్లి షెడ్జ్లో ఎట్రో డ్రగ్స్ దాదాపు ఆడ ఒక 30-40 కంపెనీలు ఉంటాయి అన్నమాట. ఈ ఏం చేశారంటే బ్రెజిల్ దేశం, ఈ బ్రెజిల్ దేశంలో, బ్రెజిల్ ఎక్కడ ఉంది, మనకి 7 ఖండాలుగా విభజిస్తారు భారతదేశాన్ని. వాటిలో ఒక ఖండం ఏంటి, అమెరికా ఖండం. అమెరికా ఖండం అంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. ఈ దక్షిణ అమెరికా ఖండమైనటువంటి అట్లాంటిక్ ఓషన్లో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది, అట్లాంటిక్ ఓషను పసిఫిక్ ఓషన్ మధ్యలో ఉంటుంది అన్నమాట. అట్లాంటిక్ ఓషన్లో నుంచి జర్మనీ రావటం, జర్మనీ ఎక్కడ ఉందో యూరప్ ఖండంలో ఉంటుంది, జర్మనీ యూరప్లో ఉంటుంది. అక్కడి నుంచి హిందూ మహాసముద్రంలోకి వచ్చి, హిందూ మహాసముద్రం నుంచి బే ఆఫ్ బెంగాల్లో విశాఖపట్నం పోర్టుకు వచ్చింది. సార్ ఈ చుట్టూ స్టోరీ అంతా నాకు ఎందుకు చెప్తున్నాను సార్ అని నువ్వు అడగొచ్చు. ఇది బేసిక్ తెలియాలి నాలెడ్జి. విశాఖపట్నం పోర్ట్ అనేది గుజరాత్ పోర్టు, ముందరా పోర్టు వదిలేశారు. తర్వాత మనకి ఛత్రపతి శివాజీ బొంబాయి పోర్టును వదిలేశారు. డ్రగ్స్ ఇమేజ్గా గోవా పోర్టుకు వస్తాయి. తర్వాత మంగళూరు పోర్టు ఉంటుంది కర్ణాటకలో, మంగళూరు పోర్టును వదిలేశారు. కేరళలో ఒక 2-3 పోర్టులు ఉన్నాయి, అక్కడ వదిలేశారు. తమిళనాడు పోర్టులు ఉంటాయి కదా, 2-3 పోర్టులు తమిళనాడులో ఉంటాయి కదా. ఈ తమిళనాడు ఉండే పోర్టులు కూడా మద్రాస్, చెన్నై పోర్టు అది వదిలేసి విశాఖపట్నం పోర్టుకి ఎందుకు వచ్చింది, ఇదే పాయింట్ మనం పట్టుకోవాలి. ఈరోజు విశాఖపట్నం పోర్టు ఎప్పుడు నిర్మాణం చేశారు, 1927లో 1933 మధ్యకాలంలో బ్రిటిష్ వాళ్ళు నిర్మాణం చేశారు విశాఖపట్నం పోర్టును. న్యాచురల్ పోర్ట్ అంటారు అనమాట. ఆ పోర్టు నిర్మాణం చేయడానికి ఒక కారణం చెప్తాను నేను. కలకత్తా పోర్ట్ ఒకటి ఉంటుంది. అప్పుడు భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు రాజధాని ఏది మనకి, కలకత్తా. స్వతంత్రం వచ్చినాక ఢిల్లీ, కానీ కలకత్తా మొట్టమొదటి బ్రిటిష్ ఇండియాలో రాజధాని. అందువల్ల ఏంటంటే అందరూ కోల్కత్తా తరంగా ఉండేది. అక్కడి నుంచి 880 కిలోమీటర్లు ఉంటుంది ఏది, విశాఖపట్నం పోర్టు. చెన్నై పోర్టు నుంచి 780 కిలోమీటర్ల దూరం ఉంటుంది, మధ్యలో ఉంటుంది విశాఖపట్నం పోర్టు. ఈ విశాఖపట్నం పోర్టు ఎప్పుడు నిర్మించారు, 1927-1933 మధ్యకాలంలో బ్రిటిష్ వాళ్ళు సకల సంపదల కల్లా ఈ దేశ సంపదని లూటీ చేయటం కోసము యూరోప్ దొంగలంట నేను. ఈ డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఈ ఆంగ్లేయులు, యూరోప్ అంతా దొంగలన్నమా. ప్రపంచంలో సంపద ఆడుంటుంది, ఆడ లూటీ చేయడానికి వస్తారనమాట యూరోప్ దొంగలు. వాళ్ళు ఏం చేసినారు అంటే అక్కడ ఐరను, బాక్సైటు ఈ నిక్షేపాలు తరలించడానికి ఆ పోర్ట్ ఏర్పాటు చేసింది. ఐరన్ ఓరు, బాక్సైట్ నిక్షేపాలని కొల్లగొట్టడానికి
తయారు చేసిన పోర్టు స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం కింద ఆ పోర్టు ఉన్నదన్నమాట. ఆ తర్వాత విస్తరించారు పెర్తులు రకరకాలుగా అన్ని. అక్కడి నుంచే స్టీల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది కదా, స్టీల్ ఎక్స్పోర్ట్కి వాడారు. తర్వాత ఐరన్ ఓరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి, తర్వాత బాక్సైట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి. ఈ విధంగా వాడుతున్నటువంటి ఈ పోర్టుకి మారక ద్రవ్యాల పోర్టుగా ఈరోజు మిగిలిపోయింది. ఈ మారక ద్రవ్యాలు ఎందుకు వచ్చినాయ్యా అంటే, అసలు ఇంత పెద్ద మొత్తంలో మారక ద్రవ్యం ఏం చేసుకుంటారంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము లిక్కర్ బిజినెస్ చేస్తుంది. ఈ లిక్కర్ బిజినెస్ మొత్తం ఎవరి చేతిలో ఉంది? అందరికీ తెలిసిన విషయమే. తెలిసింది ఏందమ్మా, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ వ్యాపారం మొత్తం చేసుకుంటుండేది విజయసాయిరెడ్డి అల్లుడు. మన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దొరికింది కదా అరవిందో శరత్చంద్రారెడ్డి. తర్వాత ఒంగోలు ఎంపీ అయినటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడైనటువంటి మాగుంట రాఘవరెడ్డి. అర్థమైందా? మాగుంట రాఘవరెడ్డి వీళ్ళందరూ ఇవాళ డిస్టిలరీస్ అన్నీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేతిలో. తర్వాత ఈ లిక్కర్ యాప్ అదాన్ డిస్టిలరీస్ ఎప్పుడు పుట్టించారమ్మా? విజయసాయి రెడ్డి పుట్టించింది అదాన్ డిస్టిలరీ. ఈ డిస్టిలరీస్ అందరికీ ఇవాళ పిచ్చి మందులు తయారు చేస్తారు కదా, ఏది లిక్కర్లో, ఏది ఆంధ్ర గోల్డ్ అని, స్పెషల్ స్టేటస్ అని, బూమ్ బూమ్ బీర్ అని. ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి సప్లై చేస్తున్న మద్యం ఉందా చూసావా, ఆ మద్యం శాంపులన్నీ సేకరించాలమ్మా. దాంట్లో ఏమేమి సబ్స్టెన్సెస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో వాడేటటువంటి మద్యంలో ఏమేమి సబ్స్టెన్సెస్ ఉన్నాయని కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క నార్కోటిక్ డ్రగ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి లిక్కర్ బాటిల్ మీద ఎనాలిసిస్ కానీ చేస్తే, ఇప్పుడు మనకి ఈ కంటైనర్లో దొరికినటువంటి, నేను చెప్పాను కదమ్మా, ఏది 49 నమూనాలు చేస్తే 27 నమూనాల్లో నల్లమందు, మార్పిన్ను, కొక్కైను, ఎరైను, మాంపటేషు, మాల్క్లిన్ ఈ సబ్స్టెన్సులు దొరికినాయి కదా. వీటికి వాటికి రిలేషన్ కుదిరిందనుకో, ఏది ఇప్పుడు ఈ కంటైనర్లో దొరికినటువంటి లక్షల కోట్ల విలువైనటువంటి మారక ద్రవ్యాలలో దొరికిన సబ్స్టెన్స్కి, ఆంధ్రప్రదేశ్ లిక్కర్లో వాడుతున్నటువంటి సబ్స్టెన్స్కి, లిక్కర్ వ్యాపారం అంతా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్నాడు కాబట్టి దీనికి దాన్ని కోయిన్సైడ్ చెయ్యాలా. అప్పుడు మనకు అర్థం తేటతల్లం అయిపోద్ది. మనం లేఖిగా మాట్లాడుకోకూడదు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్లో ఏవేవైతే బ్రాండ్లు ఉన్నాయో అదాని డిస్టిలరీస్ కింద ఇవాళ 100 డిస్టిలరీస్ని రికార్డులో చూపించి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ వ్యాపారం అంతా కేవలం 16 డిస్టిలరీలకే దోషిపెట్టింది జగన్మోహన్ రెడ్డి. దాదాపు 1,00,000 మొన్న 2023 కాగిచ్చిన రిపోర్ట్ చెప్తాను నేను, 1,15,000 కోట్లు అంటే 2023 డిసెంబర్ 31కి 1,15,000 కోట్ల లిక్కర్ వ్యాపారం చేసిండ్రు జగన్మోహన్ రెడ్డి. అర్థమైంది చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోవస్తుంది, ఇప్పుడు మార్చిలో కదా మనం ఉండేది. ఆ 2 నెలలు కూడా దాంట్లో కలుపుకుంటే దాదాపు 1,25,000 కోట్ల నుంచి 1,30,000 కోట్లు లిక్కర్ వ్యాపారం చేశారు. ఈ ఎలక్షన్ వస్తుంది కాబట్టి జనరల్ ఎలక్షన్లో లిక్కర్ సేల్స్ అధికంగా ఉంటుంది కదమ్మా. కాబట్టి ఈ 25,000 కిలోలు మారక ద్రవ్యాలంటే ఆషామాషి వ్యవహారం కాదమ్మా. 25 టన్నులు మారక ద్రవ్యాలు వస్తే ఈరోజు ఏమంటున్నారు, అక్కడ ఏదో వాడి పేరు ఏంటంటే కోనం వీరభద్రరావు అంట మేనేజింగ్ డైరెక్టరు, ఇంకొకడు వాడు కొడుకు పేరు ఏమంటే కోటయ్య చౌదరి అంట. చౌదరి అనే పేరు ఉంటే ఇంకా చంద్రబాబు నాయుడికి పురంధరేశ్వరుడు తగిలిచ్చేయటమా. ఇవాళ ఉత్తరప్రదేశ్లో ముస్లింల చివరి పేరు కూడా ఇఫ్తికార్ చౌదరి అని ఉంటుంది. పాకిస్తాన్ ముస్లిమ్స్ పేరు కూడా చౌదరి అని పెట్టుకుంటారు. తర్వాత చౌదరి చరణ్ సింగ్ అని ఉండేవాడు, చౌదరి చరణ్ సింగ్ అని ఉండేవాళ్ళు అనమాట. చౌదరి పేరు అని అంటే ఇంకా కమ్మ వాళ్ళకి అంటగట్టేయటమేనా? ఎందుకు ఈ గోల దేనికి? ఇప్పుడు జరిగింది ఏంది, ఒక కంటైనర్ మారక ద్రవ్యాల కంటైనర్ను పట్టుకున్నారు. ఆ కంటైనర్లో ఉన్నటువంటి మత్తు పదార్థాలు దేశానికి ప్రమాదము కాబట్టి పట్టుకున్నారు. కాబట్టి సిబిఐ అధికారులు దాని మీద ఏం చేయాలా, ఇప్పుడు ఇమీడియట్లుగా దీంట్లో ఉన్న సబ్స్టెన్సెస్ జిఎస్టీ అధికారులు రంగంలోకి దిగాలమ్మా. ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు జిఎస్టీ అధికారులు కూడా రంగం దింపితే గతంలో వీళ్ళు ఎవరెవరికి సప్లై చేస్తున్నారు ఇన్వాయిస్లు ఉంటాయి కదమ్మా. ఈ సేల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని జిఎస్టీ అధికారులు కూడా, ఇదే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ కోవిడ్ టైంలో వైఎస్ జగన్ వాళ్ళ ప్రభుత్వానికి 50 లక్షలు ఇచ్చినట్టు కూడా ఉంది. అమ్మ విజయసాయి రెడ్డితో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయించుకున్నారమ్మ విశాఖపట్నంలో. విజయసాయి రెడ్డి ఈ కోనం వీరభద్రరావు దిగిన ఫోటోలు బ్రహ్మాండంగా ఉండే ఇవాళ సోషల్ మీడియాలో అందరూ చూస్తున్నారు. నేననేది వ్యక్తి కాదమ్మా. ఇప్పుడు ఇవాళ ఎన్టీ రామారావు కూతురైన పురంధరేశ్వరి గారి మీద ఎందుకు నెడుతున్నారు మీరు అంటే, ఇప్పుడు పబ్లిక్ అన్నాక ఏడైనా ఎక్కడో చోట ఏదో ఒకటి. ఇప్పుడు కోనం నేను సాంబశివరావు ఉండమ్మా తెలంగాణ అసెంబ్లీలో
ఎమ్మెల్యేగా ఉన్నాడు, సిపిఐ ఎమ్మెల్యేగా. ఇప్పుడు కోనం సాంబశివరావుని కూడా లాగదామా? అయ్యా మీ ఇంటి పేరు కోనమో సాంబశివరావు గారు, నీకు కూరభద్రగా కోటయ్య చౌదరికి మీకు బంధుత్వం ఉందయ్యా, నువ్వు కూడా రాయ్యా ఈ కేసులని మన సిపిఐ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా తెలంగాణ అసెంబ్లీలో, ఆయనకు గుడంట కడదామా? అంటే ఇక్కడ లిక్కర వ్యాపారం ఎవరు చేస్తున్నది అనేది అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే లిక్కర వ్యాపారం చేస్తుంది కాబట్టి ఆ లిక్కర్లో ఉన్న సబ్స్టెన్స్ అన్ని బయటికి లాగాలమ్మా. దీంట్లో ఉన్న సబ్స్టెన్స్లు ఈ రెండు మిల్లు ఎత్తుండయా. జిఎస్టీ అధికారులు ఎందుకు రంగంలో ఎత్తరు? సేల్ ట్యాక్స్ ఎవరి కింద ఉంటుందమ్మా? జగన్మోహన్ రెడ్డి కింద ఉంటుంది కదమ్మా. ఇవాళ జిఎస్టీ ఉంది కదా, జిఎస్టీ అధికారులు ఎందుకు రంగంలోకి దిగలేదు ఇప్పుడు దాకా? అంటే ఎక్కడో డౌట్ కొడుతుంది కదా తల్లి నేను చెప్పిన దాంట్లో. ఇలా బిల్లులు ఉంటాయి కదమ్మా, వే బిల్లు ఉంటుంది, ఏ బిల్లు ఎవరు అమ్మిచ్చేదా? ఆర్టీఏ ఆఫీసర్ ఇస్తాడు. ఆర్టీఏ ఆఫీసర్ కూడా లింక్ ఉంటుంది కదమ్మా. ఇప్పుడు ఆ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఎవడన్నా కానీ అమ్మా క్యాస్ట్ వద్దు, కులం వద్దు, మతం వద్దు, ఇది దేశద్రోహి చర్య, ఇది దేశద్రోహమైనటువంటి చర్య, యువతని నిర్వీర్యం చేసేటటువంటి చర్య. కాబట్టి దీని మీద ఏం చేయాలి? ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. ఇవాళ సిబిఐ ఉందమ్మా. సిబిఐ ఎవరి కింద ఉంటుంది? ప్రధానమంత్రి కింద ఉంటుంది. ఎవరు? నరేంద్ర మోడీ కింద ఉంటుంది సిబిఐ. పిఎంఓ ఆఫీస్ కింద ఉంటుంది. నేను చెప్తున్నా క్లియర్గా ఏంటండి. ఈడీ ఎవరి కింద ఉంటుంది? కేంద్ర ఆర్థిక శాఖ కింద ఉంటుంది. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది కేంద్ర ఆర్థిక శాఖ కింద ఉంటుంది. అదేవిధంగా ఫెడరల్ సిస్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కింద సిఐడి ఉంటుంది, సిఎంఓ ఆఫీస్ అంటారు దాన్ని. తర్వాత ఆర్థిక శాఖ కింద ఏముంటుంది? ఏసీపీ ఉంటుంది. తర్వాత సివిసి అని ఉంటుంది, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అని ఒకటి ఉంటుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది, స్టేట్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది. అయిన దానికి పోయిన దానికి సోషల్ మీడియాలో మాట్లాడినోడు కల్లా సిఐడిని పంపిస్తున్నాడు కదా. ఇప్పుడు నీ సిఐడి గిడ్డి బేగతుందా? పంపించు నీ సిఐడిని. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ వాళ్ళ కంపెనీకి పంపించి సిఐడి రిపోర్ట్ తెప్పించుకో. సీఎం ఆఫీస్ కింద ఉంటుంది కదా సిఐడి. తర్వాత ఏసీబీ ఉంది కదా, మళ్ళిచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరి కింద ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది. వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. ఇవాళ ప్రభుత్వాలు రాజకీయ పార్టీల సమస్య కాదు ఇది. యువత భవిష్యత్తుని నాశనం చేసేటటువంటి సమస్య. రెండోది ఏంటంటమ్మా, మీకు ఇంకొకటి కూడా చెప్తానమ్మా. ఈ మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళకి 30 రోజులు డీఅడిక్షన్ సెంటర్లో పెట్టి వైద్యం చేయాలి ప్రభుత్వం చట్టం ప్రకారం. కొంతమంది యువత చిక్కిన వాళ్ళందరినీ ఏం చేయాలంటే జైల్లో అది పెట్టాల్సి ఉంది. మొట్టమొదటి ఏం చేయాలంటే వాడిని 30 రోజులు డీఅడిక్షన్ సెంటర్లో పెట్టి వాడి రక్త నమూనాలన్నీ గుంజి వాడికి ట్రీట్మెంట్ చేసి అప్పుడు జైలుకి పంపించాలా. చట్టంలో అదే ఉంది, చట్టంలోదే నేను నీకు చెప్తున్నాను. అందువల్ల చట్టానికి ఎవడు చుట్టం కాదు. ఈరోజు దేశంలో ఈడీ కానీ పనిచేసి ఉండేటట్లయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. 15,000 ఎకరాలు గంజాయి పంటని ధ్వంసం చేసిండని చెప్పి రాత్రికి సెవాగ్ గారిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినావు? ఏపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా పంపించిండా లేదా? గంజాయి పంట ధ్వంసం చేసినందుకు ఒక రాష్ట్ర డీజీపీనే ట్రాన్స్ఫర్ చేసేసిండు జగన్మోహన్ రెడ్డి. తన అనుకూలమైనటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తెచ్చిపెట్టుకున్నాడు. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందమ్మా, ఈరోజు ఎమ్మెల్సీ అనంతబాబు నేతృత్వంలో గంజాయి మాఫియా నడుస్తున్నది వాస్తవం. వాడు డ్రైవర్ని చంపేసి ఎత్తుకొని నువ్వు పిక్కునేది డోర్ డెలివరీ, శవాన్ని డెలివరీ ఇచ్చినోడికి బెయిల్ వచ్చేసింది. చూడండి, మన పోలీస్ అధికారులు కూడా కరెక్ట్గా లేరమ్మా. అంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద బిగ్ బిజినెస్ మ్యాన్ అమ్మా. ఆయన సిమెంట్ బిజినెస్లో ఉండు, ఆయన పవర్ బిజినెస్లో ఉండు, ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉండు, ఆయన గనుల బిజినెస్లో ఉండు, ఆయన పాలిమర్స్ బిజినెస్లో ఉండు. ఇట్లా రకరకాల బిజినెస్లు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఎవరిని మీద పెట్టి నీకు ఒక పేపర్ ఉందని, నీకు ఒక టీవీ ఉందని చెప్పి నీ ఇష్టం వచ్చినటువంటి రోతలు రాసుకుంటుంటే నీ సత్యం సత్యమే, అసత్యం అసత్యమే. కాబట్టి కాసేపు రాసుకోవచ్చు. ఈ కుల దురహంకారం అనేది మంచిది కాదు. ఇవాళ కుల దురహంకారంతో కేసీఆర్ పరిస్థితి ఏమైందో తెలుసుకోండి. ఇవాళ కేవలం 190 కోట్ల స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారమ్మా. అరవింద్ కేజ్రీవాల్ గారిని ఎంతమ్మా ఆయన చేసింది? 190 కోట్లు అంటారు. ఇవాళ 7,25,000 కోట్ల లెక్కర వ్యాపారం చేసుకొని జిఎస్టీ ఎగ్గొట్టేసి అంతా క్యాష్ వ్యాపారం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంకెప్పుడు? అంటే మోడీ గారు కూడా, మన దేశ ప్రధాని మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం మీద థరోలీగా ఎంక్వైరీ చేయాలి. ఈడీ సిబిఐ కూడా దిగాలమ్మా. ఎందుకంటే ఫెడరల్ సిస్టమ్ ఉంది. ఓయమ్మ రాష్ట్ర ప్రభుత్వం మీద దాడి చేస్తున్నాను అంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీదుగా ఈడీ సిబిఐ దిగి ఇక్కడ జరుగుతున్నటువంటి లిక్కర్ వ్యాపారం, శాండ్ వ్యాపారం, మైన్స్ మొత్తం మీద
కంట్రోల్ ఆడిట్ జనరల్ని పంపించేసి ఆ రిపోర్ట్లు కాగ్ ఉంటుంది కదమ్మా, కాగ్ అనేది కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్, ఆ నివేదికలు కూడా మళ్ళీ ఇచ్చేసి ఈడీ, సిబిఐ, కాగ్ని, సెంట్రల్ విజిలెన్స్ అయితే అసలు ఈ కుంభకోణం అంతా బయటికి వస్తుంది. అందువల్ల ఏంటంటే ఈ కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు అలాయ్ బలాయి చేసుకొని ఇవాళ శాండ్ మాఫియా ఎవరి చేతిలో ఉంది? జగన్మోహన్ రెడ్డి సొంత తమ్ముడైనటువంటి వైఎస్ అనిల్ రెడ్డి షాడో సీఎం. వైఎస్ అనిల్ రెడ్డి నేతృత్వంలోనే ఈ గనులు మాఫియా కానీ, ఈ యొక్క లిక్కర్ మాఫియా కానీ, ఈ ఈ శాండ్ మాఫియా కానీ మొత్తంకి కిన్ పిన్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి సొంత తమ్ముడు, బయటికి రాడు, షాడో సీఎం. అతను ఏం చెప్తే అదే జరుగుతుంది. వైఎస్ అనిల్ రెడ్డి ఇంతవరకు మీడియా వాళ్ళు ఆ వ్యక్తి పేరు బయటికి తీయటం లేదు. అతను మొత్తం టోటల్ ఇవాళ ప్రతిమా కన్స్ట్రక్షన్ వాళ్ళు ఉన్నారు కదమ్మా, తెలంగాణ కేసీఆర్ వాళ్ళు బంధువుల కంపెనీ 18 జిల్లాలు, 26 జిల్లాలు, 18 జిల్లాలు ప్రతిమా కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇచ్చారన్నమాట. అందువల్ల ఇంక ఊరు లేరు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ నుంచి రావాల్సి వచ్చింది. అందువల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇంకనైనా సరే ఈ పిఎంఎల్ యాక్ట్ పెట్టేసి విదేశీ మారక ద్రవ్యాల చట్టం కింద పెట్టేసి ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ అన్ని డిస్టిలరీల మీద మొత్తం రీసెర్చ్ చేసి వాళ్ళు ఏమేమి కలుపుతున్నారు లిక్కర్లో, దానికి ఈ కంటైనర్లో ఉన్నటువంటి ఇవన్నీ నేను చెప్పాను కదా 6 పదార్థాలు, నల్లమందు, మార్ఫిన్, కొకాయిన్, ఎరాను, తర్వాత మాంపటేను, మెల్కిన్, ఈ పదార్థాలు సబ్స్టెన్సెస్ కానీ ఉంటే గుమ్మడికాయలు దొంగలు ఊరంటే ఎందుకు బుధాలు దౌడుకుంటారు? మొత్తం తేట తెల్లమైపోద్ది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు సప్లై చేస్తున్నటువంటి 16 కంపెనీల డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో వాడిన పదార్థాలు ఏంటి, అవి బయటికి పెట్టగలిగితే దీనికి కోయిన్సైడ్ అవుతుందా లేదనేదే. ఇది చట్టబద్ధమైన సంస్థలు కాబట్టి ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్స్ ల్యాబ్ ఉందమ్మా గుజరాత్లోనూ, వాళ్ళు ఇప్పుడు మనకి నార్కోటిక్స్ కస్టమ్స్ అనంతపురంలో కట్టారు, అది కొత్తగా కట్టారు కాబట్టి వీళ్ళందరూ పడి ఈ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ వ్యాపారానికి ఈ మారక ద్రవ్యాలకి ఏమన్నా సంబంధం ఉందా అనేది బయట పెట్టాల్సింది కేంద్ర ప్రభుత్వ సంస్థలే తప్ప నువ్వు నేను కాదు. కాస్త ఓపిక పడితే అది కూడా బయటకు వస్తుంది, తప్పించుకునే పనే లేదు. లిక్కర్ స్కామ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పక్కా దొరికిపోతుండో. అందువల్ల ఏంటంటే రేపు విఘ్నులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అందరికీ అన్నం పెట్టి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని గంజాయి ప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా మద్య నిషేధం అని చెప్పి ఆడవాళ్ళందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎలక్షన్ ముందు చెప్పింది ఏంటి? మద్య నిషేధము అని చెప్పి అధికారంలోకి వచ్చాడు. కాబట్టి ఓటర్లో జనాభాలో సగం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లలందరినీ మోసం చేసింది. కాబట్టి ఒక్క నిమిషం కూడా జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉండే అర్హత లేనే లేదు. కాబట్టి మద్య నిషేధం చెప్పి ఆడవాళ్ళు ఓట్లన్నీ తీసుకొని గద్దెనెక్కిన తర్వాత ఆయనే మద్యం వ్యాపారం చేసుకోవటం, ఆయనే ఇసుక వ్యాపారం చేసుకోవటం, తర్వాత ఏంటంటే గనులు మొత్తం అదే సెంట్రలైజ్డ్ కరప్షన్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలవాటు పడింది. కాబట్టి ప్రజలకి పప్పులు బెల్లాల పథకాలు 10,000 20,000 చేతిలో పెట్టి లక్షల కోట్లు నాకేసిన మాట వాస్తవము. అందువల్ల నేను చెప్తుండేది ఏంటంటమ్మా సౌజన్య, రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎంత వచ్చింది అప్పు? 70,000 కోట్లు వచ్చింది. రేపు కేసీఆర్ దిగిపోయినప్పుడు నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిందా 7 లక్షల కోట్లు అప్పు, 1 లక్ష కోట్లు కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగు. టోటల్గా ఎంత అయింది? 8 లక్షల కోట్లు. ఎవడమ్మ మొగుడు సొమ్మది? ఇవాళ నాకేసారుగా 8 లక్షల కోట్లు అప్పుల్లోకి నెచ్చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. అసెంబ్లీలో బిల్లు పెడితే తేట తెల్లమైంది. అందువల్ల ఏంటంటే రేపు రాబోయే ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా 11 లక్షలు దాటి 13 లక్షల కోట్ల దాకా అప్పు చేరిందంటున్నారు. ఈ డబ్బులన్నీ ఎట్టిపోయినాయి? కాగుని రంగంలోకి దింపి రేపు రాబోయే ప్రభుత్వం ముందు అన్ని డిపార్ట్మెంట్ మీద కాగ్ రిపోర్ట్, కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ నివేదికలు తెప్పించుకొని ఒక శ్వేతపత్రాన్ని రేపు రాబోయే ప్రభుత్వం కూడా ప్రజల ముందు కానీ పెడితే ఆ 13 లక్షల కోట్లు ఏమైనాయని నిగ్గు తేలిస్తే, ఇప్పుడు ప్రజలకు పంచింది ఎంతమ్మా? 2,50,000 కోట్లని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటాడు నవరంధ్రాల పథకాలకి. తర్వాత ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చింది 3.5 లక్షల కోట్లు. అంటే 60 నెలలు కదమ్మా, నెలకు 5,500 కోట్లు అవద్ది. అంటే 3,30,000 కోట్లు. టోటల్గా ఎంత అయింది? 5,83,000 కోట్లు. రిమైనింగ్ సొమ్ము అంతా ఎటుపోయింది? ఆ డబ్బంతా ఎవరు ఖజానాలకు పోయింది? రోడ్లకి ఎన్ని పెట్టిను, ఇరిగేషన్ ఎన్ని పెట్టిను, ఎలక్ట్రికల్కి ఎన్ని పెట్టిను, స్కూల్ బిల్డింగ్లు ఎన్ని కట్టిను, ఇట్లా రకరకాల అభివృద్ధి ఉంటుంది కదమ్మా. ఈ లెక్కల చిట్టంతా ప్రజలకి ఏంటంటే మాయలో పెట్టేసి
ఈ సంక్షేమ పథకాల ముసుగులో సంక్షేమం ఎప్పుడు సంక్షోభానికి దారితీస్తుంది, ఉచితం అనుచితం. కాబట్టి ఆలోచించుకొని ప్రజలు విఘ్నుతో అందరికి అన్నం పెట్టి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మార్చినటువంటి ఇటువంటి ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి తక్షణము ఆంధ్రప్రదేశ్లో విఘ్నులైనటువంటి ప్రతి ఓటరుకు ఆలోచించి కులం చూడొద్దు, మతం చూడొద్దు. ఈ జగనాసుర పాలనకి అంతంగాని పలకపోతే ఇదే డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, మధ్య ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోద్దా? రాష్ట్రాన్ని కాపాడుకుందామా? రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి రాష్ట్రాన్ని సర్వనాశనం తెలుసుకోవాల్సిందే నవ్యాంధ్ర ప్రజలే. ఓటున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించి నిజం వైపు, నిజాయితీ వైపు ఓటేయండి అని మాత్రం నేను చెప్పగలను.